విశ్వాసులుగా ఉన్నటువంటి మన బాధ్యత ఏంటి అనేది మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఒక అధ్యాయం ఉంటుంది యూదా పత్రిక. ప్రకటనకి ముందు 20వ వచనం నుంచి మనం 23వ వచనం వరకు మనం చదువుదాం. యూదా రాసిన పత్రిక 17 నుంచి చదవండి బ్రదర్, ఇట్స్ గుడ్. ఎవరన్నా ఒకళ్ళు బిగ్గర చదువుతారా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునేయుడి. సందేహపడు వారి మీద కనికరం చూపి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కనుక దానిని అసహించుకొచ్చు, భయంతో కొందరిని కనికరించుడి. చాలు. నా మాట వినబడుతుందా చివరి వాళ్ళకి కూడా? ఓకే, రైట్. చూడండి ఇక్కడ, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున, అంత్యకాలమందు అంటే ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి ఆ దినము వచ్చే కొలది పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అన్న విషయాన్ని నేను మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. భక్తిహీనమైన దురాశల చొప్పున అంటే 17, 18, 19 వచనాలు మనం చూస్తే ప్రజలు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి మాట్లాడుతున్నాడు. 20 నుంచి 23 వరకు మనం చూస్తే మన యొక్క బాధ్యతలు ఏంటి అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ప్రజలు ఎలా ఉంటున్నారంటే వాళ్ళు ఆత్మ లేని వాళ్ళే ఉన్నారని, ప్రకృతి సంబంధులని, భేదములు కలిగించేవారని, తర్వాత వాళ్ళు అపహసించేటువంటి వారని, భక్తిహీనులని, భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని వారని. ఇంకా మీరు పైన అంటే పైకి వెళ్ళిపోయే కొద్దీ చూస్తే ఆయన మొదటి నుంచి తవ్వుకుంటూ వస్తున్నాడు. అసలు మొదటి నుంచి ఎలాగా భ్రష్టత్వం అనేది వచ్చింది, వాళ్ళని దేవుడు ఎలా ట్రీట్ చేశాడు, వాళ్ళని దేవుడు వాళ్ళ మీద శిక్ష ఏ విధంగా ఇచ్చాడు, వారి మీద దేవుడు ఎలాంటి తీర్పులు తీర్చాడు అన్న విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆఖరికి దేవదూతలను కూడా దేవుడు విడిచిపెట్టక వారిని నిత్య నాశనం కొరకు వారిని భద్రంగా దాచిపెట్టాడని చూస్తున్నాం. తర్వాత బిలాము బోధలు ఉన్నాయని, నికోలాయితుల బోధలు ఉన్నాయని, తర్వాత కయ్యూను నడిచిన మార్గాల్లో ప్రజలు నడుస్తున్నారని, ఇలాగ అనేక రకాలుగా వారిని హెచ్చరిస్తూ చివరిగా ఏంటంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఏ క్రిస్టియన్స్గా, క్రైస్తవులుగా మనకున్న బాధ్యత ఏంటంటే ఆయన 4 బాధ్యతల్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఒక బాధ్యత ఏంటంటే మనం కట్టబడాలి, బిల్డింగ్ అప్, కట్టబడాలి అని. రెండవ బాధ్యత ఏంటంటే మనం ప్రార్థించాలి అని, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో ప్రార్థించాలని. మూడవ బాధ్యత ఏంటంటే మనం కనిపెట్టాలని, ప్రభు రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలని. 4వ బాధ్యత ఏంటంటే మనము అనేకులను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది, రక్షించాలని. అంటే సువార్థీకరణ మనం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ 4 బాధ్యతల్ని మనం చేపట్టి ఈ రోజుల్లో మనం బ్రతకాలి. ఏంటి ఆ విషయాలంటే కొంచెం అంటే మీరు విన్న విషయాలు అయి ఉండొచ్చు, కానీ ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్గా నేను తెలియపరుస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. చూడండి, లోకము అన్గాడ్లీగా ఉంది, ద వరల్డ్ మైండ్ సెట్ ఉంది, పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళకి భేదాలు కలిగిస్తున్నారు, రకరకాల పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎలాగ ఉండాలి క్రైస్తవులు అంటే మొట్టమొదటి బాధ్యత ఇస్ ఎవ్రీ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ. ఇది సంఘ బాధ్యత మాత్రమే కాదు, ఎవ్రీ క్రిస్టియన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీ షుడ్ బిల్డింగ్ అప్ అవర్ సెల్ఫ్స్. చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. అతి పరిశుద్ధమైన దాని మీద అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. అంటే మీరు విశ్వసించేటువంటిది అతి పరిశుద్ధమైనది, మీరు విశ్వసించేటువంటి సత్యం అనేది అతి పరిశుద్ధమైనది, అది దైవ సంబంధమైనది, డివైన్ ట్రూత్. అది దాని మీద మీరు కట్టబడుతూ ఉండాలి. దాని మీద మిమ్మును మీరు ఎలా కట్టబడుతున్నారో చూసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అంటే క్రైస్తవులుగా మనం ఎలాగంటే అలాగ ఉండడానికి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి, ఏదంటే అది నమ్మడానికి వీల్లేదు, లేదంటే ఎటంటే అటు పోవడానికి వీల్లేదు. మనకంటూ ఒక ఫౌండేషన్ ఉంది. చూడండి, ఏ ఇల్లైనా కట్టబడాలి అంటే
దానికి సాలిడ్గా ఉండాల్సింది ఏంటంటే ఫౌండేషను ఎంత గట్టిగా ఉంటే ఆ ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మా ఇల్లు కట్టేటప్పుడు ఆయన అన్నాడు, ఇది G+2 కూడా మేము ఫౌండేషన్ వేసాం సార్ అన్నాడు. G+2 కూడా సరిపోయేంత ఫౌండేషన్, అంటే దానికి సరిపోయేంత పుట్టింగ్స్ కానీ సరిపోయేంత రాడ్స్ అవంతా కూడా సాలిడ్గా ఉంది, అంత లోతుగా ఉంది అని. మనం కొన్ని మాల్స్లోకి వెళ్ళి చూస్తే ఆడ అండర్గ్రౌండ్కి వెళ్తాం కదా, కార్ పార్కింగ్కి వెళ్ళినప్పుడు చూస్తే ఒక్కొక్క పిల్లర్ ఇంతలా ఉంటుంది. ఒక్కొక్క పిల్లర్ ఇంతలా ఉంటుంది. ఎందుకు అంతలా ఉండాలి, అంత సైజు ఉండాలంటే అది ఆ ఫౌండేషన్ బట్టే ఆ కట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఏంటి ఆ ఫౌండేషన్? వాట్ ఈస్ ద ఫౌండేషన్? ఫౌండేషన్ ఏంటంటే అది వాక్యం అనేటువంటి సత్యము, అపోస్తుల బోధ. చూడండి, ఎఫెసీ పత్రిక 2:20 మనం చూస్తే 2వ అధ్యాయం 20 అపోస్తుల కార్యాలు, అపోస్తులు కాదు, ఎఫెసీ పత్రిక 2:20. చూడండి, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఉండగా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద, వేస్తున్న పునాది కాదు అక్కడ మాట్లాడిన మాట, గ్రామర్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే అపోస్తులు ప్రవక్తలు వేస్తూ వస్తున్న పునాది కాదు. పునాది అనేది ఒక్కసారే వేయబడుతుంది. అందుకని వేసిన పునాది మీద ఫౌండేషన్ ఆల్రెడీ లేడ్, ఫౌండేషన్ అనేది వేయబడింది. అది ఎవరు వేశారు? అపోస్తులు ప్రవక్తలు. ఎవరు వాళ్ళంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు, ప్రైమరీ అపోస్తల్స్ అంటే మొట్టమొదటి అపోస్తులుగా ఉన్నవాళ్ళు. 12 మంది అపోస్తులు ప్లస్ పేతురు, పౌలు గారితో కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాక్యము, క్రొత్త నిబంధన వాక్యము. అంటే దేవుని వాక్యము క్రొత్త నిబంధనగా మన ముందు ఒక ఫౌండేషన్గా ఉంది. ఇంకొకసారి దాని గురించి ఇంకొక మాట చూద్దాం. కొరింథీ పత్రిక 1 కొరింథీ 3:10. 1 కొరింథీ 3:10. చూడండి, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. పునాది వేయబడింది, సత్యం డిక్లేర్ చేయబడింది, సత్యం ఎస్టాబ్లిష్ చేయబడింది, ట్రూత్ అనేది మన మధ్యలో వినికిడిలో వాక్య రూపేణా ఉంది. ఇప్పుడు మన యొక్క ఆబ్లిగేషన్ ఏంటి, మన బాధ్యత ఏంటంటే మనం ఆ సత్యం మీద ఎలా కట్టబడుతున్నామన్నదే మనం చూడాలి. చాలాసార్లు మనం అనుకుంటాం అనమాట, ఎక్కడికి వెళ్తే ఉందండి, అందరూ దేవుళ్ళే కదా, అందరూ ఒకటే కదా, అన్ని చర్చిలు ఒకటే కదా, అన్ని బోధలు ఒకటే కదా. లేదండి, దేవుని వాక్యము ఒకటే బోధ, అపోస్తుల బోధ. దానికి దగ్గరగా ఉన్నాయా లేదా దానికి సంబంధించి ఉన్నాయా, దాన్ని ఆ అపోస్తుల బోధని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారా లేదా అన్నది చాలా ముఖ్యం. అన్ని నోట్లు ఒకే ఒరిజినల్ నోట్లు కాదు, ఫేక్ నోట్స్ కూడా ఉంటాయి. ఫేక్ నోట్స్ ఎలా ఉంటాయి? ఒరిజినల్ నోట్ లాగానే ఉంటుంది. ఒరిజినల్ నోటు లాగా ఉంటేనే అది ఫేక్ అని మనకి, అంటే ఒరిజినల్ అని మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 500 రూపీస్ నోట్స్ ఉంటే దాని మీద 200 లేదా 300 ఉందనుకోండి, 300 నోటు ఇచ్చి వీడి 500 అంటే మనం వెంటనే చెప్పేస్తాం, ఇది 500 కాదు, ఇది 300. ఎందుకంటే అది రాంగ్ ఉంది, ఇది అసలు నోటే కాదు, 300 డినామినేషన్ లేదు, 300 నోట్స్ లేవు కాబట్టి తప్పు, క్లియర్ చెప్పేస్తాం. కానీ 500 రాసి ఉంటుంది, ఈ కలర్ ఎలా ఉందో ఈ కలర్ కూడా అలాగే ఉంటుంది, దగ్గర ఉంటుంది, కానీ ఎక్కడో తేడాలు ఉంటాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ దాన్ని గుర్తుపడతారనమాట, నోట్ చూడంగానే పట్టేస్తారు ఇది దొంగ నోటు అని. అట్లాగే మనము ఎలాగంటే అలా కట్టబడడానికి వీల్లేదు, ఎక్కడంటే అక్కడ కట్టబడడానికి వీల్లేదు. మనం సత్యం మీద కట్టబడాలి, దేవుని వాక్యం మీద కట్టబడాలి, అపోస్తుల బోధ మీద కట్టబడాలి, సువార్త సత్యం మీద మనం కట్టబడాలి. కానీ మనం ఎక్కడంటే అక్కడ కట్టబడడానికి వీల్లేదు, అది దేవుని వాక్యము అంగీకరించదు. అయితే మనం కట్టబడాలి కదా, కట్టబడాలి అన్న మాట మనం వింటున్నప్పుడు మనకేమర్థం అవుతుందంటే, కట్టడం అనేది ఒక ప్రాసెస్. మీ అందరికీ తెలుసు, ఒక బిల్డింగ్ ఉందంటే అది ఒక రోజులో అవుతుందా? అవ్వదు, దానికి ఒక టైం పడుతుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. అంతేకాదు ఇది ఒక ప్రాజెక్ట్. బిల్డింగ్ అనేది ఒక ప్రాజెక్ట్. బిల్డింగ్ కట్టే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఆ కట్టడంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని స్టేజెస్ ఉంటాయో, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో, ఎంత వర్కౌట్ చేయాలో దాని మీద. ఇట్స్ ఏ ప్రాజెక్ట్. అంతేకాదు
ఈ కట్టడం అనేది ఎలా ఉంటుందంటే, ఈ ప్రాసెస్ అనేది ప్రోగ్రెసివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే డే బై డే కట్టడము తుది మెరుగులకి దిద్దుకుంటూ వెళ్తుంది, బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. చూడండి, మనం స్టార్టింగ్ బిల్డింగ్ కట్టేటప్పుడు చూస్తే ఏం అర్థం కాదు. అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ప్లేన్ నేల కనిపిస్తుంది, లేదంటే రాళ్ళు రప్పలు ఉంటాయి, లేదంటే ఒక ఏదో కొండ ఉంటుంది, ఏదో ఉంటుంది, సంథింగ్ చెట్లు పుట్టలు ఉంటాయి. కానీ మనం ఒక ఫౌండేషన్ వేసిన తర్వాత దాన్ని కడుతూ ఉన్నప్పుడు స్టార్టింగ్ మనకు అర్థం కాదు. ఏదో ఫ్లింత్ బీమ్లు వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు, పిల్లర్స్ వేస్తారు, మనకు అర్థం కాదు. కానీ చూడండి, ఫస్ట్ రోజు నుంచి వర్క్ నడుస్తున్న కొద్దీ ఒక రోజు తర్వాత ఇంకొక రోజు తర్వాత ఇంకొక రోజు, ఒక 15 డేస్కి స్లాబ్ అయిపోతుంది, 2 నెలలకి గోడలు కడతా ఉంటాం, తర్వాత ఇంకా ఇంటీరియర్ వర్క్స్, అట్లా 1 by 1 ఏమవుతుందంటే, అది ఏ పర్పస్ అయితే దానికి డిజైన్ చేయబడిందో, ఏ ఉద్దేశము లేకపోతే ఆర్కిటెక్ట్ ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉందో దాని ఆ రూపురేఖల్లోకి ఇది మెల్లమెల్లగా వెళ్తూ ఉంది. అట్లాగే మన క్రైస్తవ జీవితం కూడా ఏ పర్పస్తో అయితే దేవుడు మనల్ని రక్షించాడో, ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని రక్షించాడో, ఏ పోలిక, ఏ గుణలక్షణాలు, ఏ సౌందర్యము మనలో నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఏ కార్యాలు దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఆ పోలిక మనలోనికి వచ్చే వరకు, ఆ రూపాంతర ప్రక్రియ మనలో జరిగేంత వరకు కూడా ఇది డే బై డే ప్రాసెస్. అంటే ఒక్కసారిగా రూపాంతరం అనేది జరగకపోవచ్చు, ఒక్కసారిగా క్రీస్తు స్వారూప్యం మనలోనికి రాకపోవచ్చు, ఒక్కసారిగా మనం యేసుక్రీస్తు వలె ఇంకా నేను యేసుక్రీస్తులాగా ఉన్నాను, నేను ఫుల్గా మారిపోయానని చెప్పలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీలో అభివృద్ధి అనేది తేటగా కనబడాలి. నువ్వు కట్టబడాలి. ఎలా కట్టబడాలంటే దేవుని వాక్యము చేత కట్టబడాలి. నిజంగా ఇఫ్ యూఆర్ ఎ సిన్సియర్ బైబిల్ రీడర్, బైబిల్ నిజంగా ధ్యానించే వ్యక్తి అయితే, సీరియస్గా చదివే వ్యక్తి అయితే, సీరియస్గా అర్థం చేసుకునే వ్యక్తి అయితే, సీరియస్గా మెడిటేట్ చేసేటువంటి వ్యక్తి అయితే, నీలో దినదినము ఏమంటే రూపాంతరం జరుగుతుంది. దినదినము దేవుని వాక్యం మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని మారుస్తుంది, మీ ఆలోచనలు మారుస్తుంది, మీ ప్రయారిటీస్ని మారుస్తుంది, మీ ఉద్దేశాలను మారుస్తుంది, మీ బిహేవియర్ని మారుస్తుంది, మీ యొక్క రెగ్యులర్ లైఫ్ను కూడా అది డైరెక్ట్ చేసి ఎలాగుండాలో, ఎలాగ జీవించాలో కూడా మిమ్మల్ని నడిపిస్తుంది దేవుని వాక్యము. చూడండి, ఒక మాట చూద్దాం. తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనిక రాసిన పత్రిక మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది. కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. ఆ వాక్యమే, చూడండి, ఆ మాట చూడండి, ఆ వాక్యమే, ప్రకటించబడిన వాక్యమే, అపోస్తుల ద్వారా చెప్పబడినటువంటి వాక్యమే మీలో కార్యసిద్ధి కలగజేసి, విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగచేయుచున్నది. వాక్యము పని చేయట్లేదు అంటే దాని అర్థం మనం వాక్యాన్ని అంగీకరించట్లేదు. వాక్యం చదవడం వేరు, వాక్యాన్ని అంగీకరించడం వేరు. వాక్యాన్ని తెలుసుకోవటం వేరు, వాక్యాన్ని అంగీకరించి గ్రహించడం వేరు. ఎందుకంటే చాలామంది క్రైస్తవ అంటే ఏమంటారు వాళ్ళని, నాస్తికులు కూడా, ఎథిస్టులు కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళు బైహార్ట్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. వాళ్ళు డిబేట్లో వేరే రకంగా దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాక్యం అలా ఉందండి, ఇలా ఉందండి, రకరకాలుగా వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటారు. కానీ ఆ వాక్యం వాళ్ళ కార్యసిద్ధి కలగదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు, జస్ట్ చదువుతున్నారు. అయితే మనకున్న విశ్వాసులైన మీలో అంటే మీరు యేసుక్రీస్తుని అంగీకరించారు, ఇది దేవుని వాక్యమని అంగీకరిస్తున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి లేఖనమని మీరు అంగీకరించినప్పుడు ఈ వాక్యము మనుషుల్లో ఏం జరుగుతుందంటే తప్పుదిద్దుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును ఈ వాక్యము ప్రయోజనకరమైనది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన జీవితాలని ఉపదేశిస్తుంది, మన జీవితాలను ఏం చేస్తుంది? తప్పుదిద్దుతుంది, అది మనల్ని గద్దిస్తూ ఉంది. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దిశానిర్దేశం చేసేది దేవుని వాక్యం. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి ఏంటంటే, నువ్వు ఎలా కట్టబడుతున్నావు, నేను ఎలా కట్టబడుతున్నాను? ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను ఎలా కట్టబడుతున్నాను? సింప్లీ ఫీలింగ్స్ తోటి కట్టబడుతున్నామా? ఫీలింగ్స్ తోటి, ఎమోషన్స్ తోటి కట్టబడుతున్నామా? లేదంటే లోక సంబంధమైనటువంటి ఆ యాక్టివిటీస్ తోటి కట్టబడుతున్నామా? దేవుని వాక్యంతో కట్టబడుతున్నామా? దేవుని వాక్యంతో కట్టబడితే
మనలో జరిగేటువంటిది ఏంటంటే దేవుని యొక్క సారూప్యత మనలోనికి వస్తుంది. దేవుని యొక్క గుణలక్షణాలు, ప్రేమించే గుణం, క్షమించే గుణం, సాత్వికమైన మనస్సు, జగడమాడనేటువంటి ఒక గుణం, తగ్గించుకునే ఒక గుణం, పరిశుద్ధంగా జీవించే ఒక గుణం, ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఏమవుతుంటే డే బై డే అవి మనల్ని పరివర్తనలో తీసుకుని వస్తూ ఉంటాయి. డే బై డే మనలో ప్రోగ్రెస్ ఉంటుంది. చూడండి, మన సాక్ష్యం ఎలాగుందో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మన సాక్ష్యం ఎలా ఉంది? కోర్స్ దేవునిలోకి వచ్చిన కొత్తలో మేబీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో, కానీ దేవునిలోకి వచ్చి ఇయర్స్ అవుతుంది కదా, మంత్స్ అవుతుంది కదా, అనేక సంవత్సరాలు అవుతుంది కదా. మరి మనలో ఎంతవరకు ఆ రూపాంతర ప్రక్రియ జరుగుతుంది? దేవుని వాక్యం మనలో పనిచేస్తుందా, పని చేయట్లేదా? దేవుని వాక్యం పనిచేసే విధంగా మనం మౌల్డ్ అవుతున్నామా లేదా? అసలు ఫస్ట్ దేవుని వాక్యం చదువుతున్నామా లేదా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకవేళ మనం దేవుని వాక్యం చదవలేదు అంటే కనుక, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధ చూపించట్లేదు, దేవుని వాక్యం పట్ల మనం అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే మనలో జరిగే ప్రక్రియ ఏంటంటే మనం గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందుము. గాలి ఎటొస్తే అటు వెళ్ళిపోతాం. ఎవడు ఏ మాటలు చెప్తే అది వినేస్తాం. ఎవరు బ్రదర్ ఇక్కడ చాలా బాగుంటుంది బ్రదర్ అనగా అటు వెళ్ళిపోతాం. బ్రదర్ ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళిపోతాం. బ్రదర్ ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళిపోతాం. బ్రదర్ ఇక్కడ 6 వారాలు, ఇక్కడ 7 వారాలు, అక్కడ సిలువలో మహిమ ఉంది, ఇక్కడ మట్టిలో మహిమ ఉంది, ఇక్కడ పుట్టలో మహిమ ఉంది, అక్కడికి వెళ్తే ఇంకేంటి నాగపట్నం వెళ్తే ఆశీర్వాదం, పలానా గుణదలకి వెళ్తే ఆశీర్వాదం, చెప్తే అవి నమ్మేస్తాం అనమాట. మనలో స్థిరత్వం అనేది ఉండదు. ఎందుకంటే మనకు దేవుని వాక్యం మీద గ్రిప్ లేదు కాబట్టి మనం దేవుని వాక్యము చేత కట్టబడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఒక మాట చూడండి, కీర్తన 119:9 కీర్తనకారుడు ఏమంటున్నాడు చూద్దాం. కీర్తనకారుడు ఏమంటున్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకొందురు. ఏదంట? నీ వాక్యమును బట్టి ప్లస్ దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టియే కదా. నీ వాక్యమును బట్టి యవనస్తులు దేని చేత తమ నడతలను, తమ మార్గాలను, తమ బిహేవియర్ని, తన యొక్క ఆలోచన విధానాన్ని, పరిస్థితుల్ని ఎలాగ మార్చుకుంటారు? ఏంటి, ఏమన్నా రిసోర్స్ ఉందా వాళ్ళ జీవితాలు మారడానికి? లేదంటే ఏమన్నా స్పెషల్ ఇమ్యూనిటీ ఉందా? మనకేమన్నా స్పెషల్ పవర్ ఏమైనా ఉందా? మన శరీరం స్పెషల్గా డిజైన్ చేయబడిందా అందరిలా కాకుండా మనం పరిశుద్ధంగా జీవించడానికి? నథింగ్. అందరిలాగే మనము ఉన్నాం. అందరికి వచ్చే శోధనలే మనకు వస్తాయి, అందరికి వచ్చేటువంటి ఆలోచనలే మనకి వస్తాయి, అందరిలాగే మన జీవితం కూడా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యము మనలోనికి పనిచేస్తుందో, దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నామో, దేవుని వాక్యం చేత మనం నింపబడుతున్నామో, దేవుని వాక్యం మనం మెడిటేట్ చేస్తున్నామో, మన హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుతంగా మన నడతలన్నీ కూడా మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది, మన బిహేవియర్ మారిపోతుంది. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం మన కాన్షియస్ని, మన మనసాక్షిని ముడుతుంది, తడుతుంది. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు, ఇది సత్యం కాదు, ఇది నీకు సరిపోదు అని దేవుని వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను మాట్లాడుతుంది. కాబట్టి మనం దేవుని వాక్యము, అపోస్తుల బోధ అనేటువంటి పునాది మీద మనం ఇది ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. ఇది సంఘం రెస్పాన్సిబిలిటీ కాదు, సంఘ పెద్దల రెస్పాన్సిబిలిటీ కాదు, లేకపోతే మిషనరీస్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇదేమన్నా మిమ్ముని మీరు కట్టుకొనుడి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. నేను ఏ పునాది మీద ఉన్నాను, ఎక్కడున్నాను, ఎలా కట్టబడుతున్నాను, నా జీవితం ఎటు వెళ్తుంది, నేను ఎదుగుతున్నానా లేకపోతే ఆగిపోయానా, స్టాగ్నెంట్ అయిపోయానా, నా ప్రాసెస్ అనేది, ఆ బ్యూటిఫికేషన్ అనేది, ఆ గ్లోరీ అనేది, దేవుని యొక్క పోలిక అనేది ఎంతవరకు వచ్చిందనేది ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి మనం కట్టబడాలి. రెండవ ఆబ్లిగేషన్, రెండవ బాధ్యత ఏంటంటే మనం ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి అంటే, ప్రార్థించడం అని అనలేదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. యోధాపత్రిక 2 ఒకసారి 20వ వచనం మళ్ళా, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఇట్స్ నాట్ సింప్లీ ఏ ప్రేయర్ అని ఏమనంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎందుకు ఈ మాట అన్నాడు? పైన ఏమన్నాడంటే కొందరు ఆత్మ లేని వాళ్ళు భేదాలు కలిగిస్తున్నారు, ప్రకృతి సంబంధులు, వాళ్ళు కూడా ప్రార్థించే అవకాశం ఉంది. కానీ విశ్వాసులైన మీరు, దేవుని బిడ్డలైన మీరు అలా ఉండడానికి వీల్లేదు. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి.
దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అంటే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంలో ఉండి, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క యాక్సెస్లో ఉండి ప్రార్థించటం. అంటే మనం పరిశుద్ధాత్మ సహాయం లేకుండా కూడా ప్రార్థించే అవకాశం ఉంటుంది శరీర రీతిగా, శరీర సంబంధంగా. కానీ నువ్వు ఎన్ని గంటలు ప్రార్థించినా ప్రార్థన వ్యర్థం. అసలు మనం ప్రార్థించాలి అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలి, మన హృదయంలో ఉన్నాడు. నిజమైనటువంటి విశ్వాసుల హృదయాల పరిశుద్ధాత్మను నివాసం చేస్తున్నాడు. మీరు మీ సొత్తు కాదు, దేవుని యొక్క ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుతుందని మీరు ఎరుగరా? అంటే మీరు దేవుని ఆత్మతో ముద్రించబడ్డారు, దేవుని ఆత్మ మీలో ఉంది. ఇప్పుడు మనకున్న ప్రివిలేజ్ ఏంటంటే మనం అబ్బా తండ్రి అని దేవుని దగ్గరికి రాగలిగేటువంటి ఒక గొప్ప ఆధిక్యత పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం ప్రార్థించాలి. అంటే దీనికి మామూలుగా జాన్ కెల్విన్ ఏమంటాడంటే, మనం శరీర సంబంధం కూడా ప్రార్థించేటువంటి అవకాశం, శరీర సంబంధంగా బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాని రిజల్ట్ ఏంటంటే స్లాత్ఫుల్నెస్, లేజీనెస్, తర్వాత స్పిరిచువల్ అపాథీ అంటే బద్ధకం, నిర్లక్ష్యం, లేదంటే ఉదాసీనత, ఆత్మ సంబంధంగా ఉదాసీనత అనేవి, ఇన్యాక్టివిటీ, స్లోలీనెస్, ఇవన్నీ కూడా శరీర సంబంధంగా మనం గనక ఉండి ఆ పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే, పరిశుద్ధాత్మ పూర్ణత అనేది లేకపోతే, పరిశుద్ధాత్మ గైడెన్స్ అనేది లేకపోతే మనలోకి వచ్చేటువంటి లక్షణాలు ఏంటంటే ఇవన్నీ వస్తాయి. ఏంటవి? నిర్లక్ష్యం అనేది, ఉదాసీనత అనేది. ఉదాసీనత ఏంటంటే పెద్దగా పట్టించుకోనమాట. ఏముంది, ప్రేయర్ జాయిన్ అయితే ఏముంది, జాయిన్ కాకపోతే ఏముంది, ప్రేయర్ మీటింగ్లో జాయిన్ అయితే ఏముంది, జాయిన్ కాకపోతే ఏముంది, సండే చర్చికి వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏముంది, అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. అంటే అంత సీరియస్గా మనం తీసుకోం. ఉదాసీనత అంటే చూసి చూడనట్టుగా అంత కేర్గా మనం పట్టించుకోం. కానీ పరిశుద్ధాత్మ యొక్క అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రతిసారి ప్రేరేపిస్తాడు. పౌలు ప్రార్థిస్తాడు అనమాట. ప్రార్థించినప్పుడు ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఈ ఎఫెసీ విశ్వాసులందరూ కూడా క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతు ఎత్తు ఎంతో తెలుసుకోవాలని నా ప్రార్థన. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ప్రార్థిస్తే మనం ఎలా ప్రార్థించాలో మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ మనకు అర్థం కాదు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 24 నుంచి 26 వరకు మనం చూస్తే అక్కడ పౌలు ఇదే మాట అంటాడు, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు కానీ వీ డోంట్ నో హౌ టు ప్రే వర్ది. అంటే యుక్తముగా, సరైన విధంగా, దేవుడు అంగీకరించే విధంగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. మనం ప్రార్థిస్తే మన ప్రార్థనలో సెల్ఫిష్నెస్ ఉంటుంది, మన ప్రార్థనలో స్వార్థం ఉంటుంది, మన ప్రార్థనలో ఏదో మొక్కుబడి మాటలు ఉంటాయి, కొన్ని జస్ట్ ఏమంటారు, కొన్ని మాటలు మాత్రం ఉండగలుగుతాయేమో. ఈ మాటలు, ఈ మొక్కుబడి మాటలు, లేకపోతే ఈ ప్రార్థనలు అవి యుక్తంగా ఉండవు, దేవుడు అంగీకరించడు. అందుకని పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తాడంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆయన మనకి సహాయము చేయువాడై ఉన్నాడు. ఆయన మన బలహీనతలో విడిచిపెట్టకుండా. అంటే మనం ప్రార్థించడం అనే ఒక గొప్ప ఆధిక్యతలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ప్రార్థించడం అంటే, చూడండి, దేవుని బిడ్డలకి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు కదా, హెచ్చరిస్తాడు కదా, గుర్తు చేస్తాడు కదా, బలపరుస్తాడు కదా, ఎంకరేజ్ చేస్తాడు కదా, ఆయన గైడ్ చేస్తాడు కదా, నడిపిస్తాడు కదా. మరి నిజంగా ఇఫ్ యు ఆర్ ఇన్ హోలీ స్పిరిట్ లైన్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క లైన్లో ఉంటే, ఎక్కడ దాకా ఎందుకు, మన పిల్లలు ఉంటారు కదా, మనం పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాం. పిల్లలు వాళ్ళు మన కంట్రోల్లో ఉన్నంత వరకు మనం ఏం చేస్తామంటే పిల్లల్ని చక్కగా వాడు ఏం చేస్తున్నాడు, వాడు గబుక్కున దారి తప్పుతున్నాడు, రే ఇట్రా ఇట్రా, అది కాదు, అటు వెళ్ళకూడదు, మనం ఇటు వెళ్ళాలి. పిల్లలు మనం ఊర్లకి వెళ్ళినప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, మన పిల్లల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. నడిపించినప్పుడు ఏం చేస్తామంటే వాడు గబగబా ఏదో ఎక్కబోతాడు, వెంటనే మనం వేస్తామంటే నో ఇది ఎక్కకూడదు, ఇటు వెళ్దాం. గబగబా ఏదో చేయబోతూ ఉంటాడు, ఇది చేయకూడదు మనం. గబగబా వాడు అటు ఇటు చెలించేటువంటి మనస్తత్వం ఉంటే, బీయింగ్ ఏ పేరెంట్స్గా మనం ఏం చేస్తామంటే ఇది సరైనది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండాలని వాడికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాం. వాడు చదువుకునేటప్పుడు మనం రే ఇంక చదువు, ఆటలు చాలు, ఇంక చదువు అని చెప్తాం. రే ఇంక చదువు, ఇంక చాలు, ఆడే సమయం అయిపోయింది, లేదు ఇది తినే టైం, ఇలా చదవకూడదు, ఇలా చదవాలని చెప్తూ ఉంటాం కదా. అంటే ఒక సామాన్యంగా తెలిసి తెలియని నాలెడ్జ్లో
పేరెంట్స్గా మనకే ఇంత అవగాహన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకెంత గైడ్ చేస్తాడు ప్రార్థనలో. ఎలా ప్రార్థించాలి, ఎవరి కోసం ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎలాంటి భారంతో ప్రార్థించాలి, ఎలాంటి హృదయంతో ప్రార్థించాలి, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు గైడ్ చేయడా? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు, కానీ మనమే ఈల్డ్ కావట్లేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ నాట్ రెడీ టు ఈల్డ్. అంటే మనం ప్రభువుకి అప్పగించుకోవడానికి సిద్ధంగా లేము, ప్రభువుకి మనం సమర్పించుకోవడానికి సిద్ధంగా లేము, దేవుడు చెప్తున్న మాటని తీసుకోవడానికి మనం సిద్ధంగా లేము. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడ్డాయన వాక్యంలో నుంచి మనకి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక భక్తుడు అన్నాడు, వెన్ ద స్పిరిట్ ఏమంటారు, నిన్ను ప్రేరేపిస్తే, ప్రార్థన చేయమని ప్రేరేపిస్తే, యు డోంట్ సే నో, గో అండ్ ప్రే. పరిశుద్ధాత్ముడు కనుక నిన్ను ప్రేరేపిస్తే ప్రార్థించమని, నువ్వేం చేయాలంటే వెళ్ళి ప్రార్థించాలి. యేసు ప్రభు వారు ఏం చేశారు? అక్కడ ఆయన ఆత్మవశుడై, లేకపోతే ఆత్మతో నింపబడిన వాడై ఆయన వెళ్ళి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో కదా. కాబట్టి నిజంగా మన ప్రార్థన ఆత్మ సంబంధమైన ప్రార్థన, లేకపోతే కేవలము శరీర సంబంధమైన ప్రార్థనలా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రార్థన దేవుని యొక్క గైడెన్స్లో, దేవుని యొక్క నడిపింపులో ఉంటుంది. మనం నిజంగా ఆత్మ ద్వారా ప్రార్థిస్తే ఇంకా జరిగే కార్యక్రమాలు ఏంటంటే, వి విల్ యాక్సెప్ట్ ద పర్సన్స్, విల్ ఫర్గివ్ ద పీపుల్, విల్ హెల్ప్ ద పీపుల్. మనం ఇతరులను క్షమిస్తాము, ఇతరులను అంగీకరిస్తాము. చూడండి, భార్యాభర్తలు ఇద్దరికి చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, నిజంగా నేను ప్రార్థనిస్తున్నాను, దేవుని యొక్క సహాయంతో ప్రార్థిస్తున్నాను, ఏం చేస్తామంటే ఆ వ్యక్తి కోసం మనం క్షమిస్తాము, ఆ వ్యక్తిని అంగీకరిస్తాము, అతనికి సహాయం చేస్తాం. ఇది మనకు ఆ స్పిరిచువాలిటీ అనేది, గాడ్లీనెస్ అనేది, దైవ భయం అనేది దేవునిని బట్టి మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు ఆ గైడెన్స్ ఇస్తాడు. ఒకవేళ మనం ప్రార్థిస్తున్నాం కానీ క్షమించట్లేదు, ప్రార్థిస్తున్నాం కానీ అంగీకరించట్లేదు, ప్రార్థిస్తున్నాం కానీ ఆ ప్రార్థన ఏదైతే ప్రార్థిస్తున్నామో దానికి తగిన యాక్టివ్, లేకపోతే దానికి తగినట్టుగా మనం బిహేవ్ చేయట్లేదంటే అది శరీర సంబంధమైనటువంటి ప్రార్థన, అది వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి మన ప్రార్థనలు నిలకడగా, పర్వెంట్గా, ఆసక్తిగా ఉండాలంటే తప్పకుండా మనము పరిశుద్ధాత్మలో ప్రార్థించాల్సిన అవసరం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ప్రార్థన గురించి ఒక భక్తుడు, ఒక స్కాలర్ ఏమన్నాడంటే, ప్రేయర్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ క్రిస్టియన్ ప్రివిలేజ్. ప్రేయర్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ క్రిస్టియన్ ప్రివిలేజ్. ప్రేయర్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ క్రిస్టియన్ సర్వీస్. ప్రేయర్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ క్రిస్టియన్ ఫెయిల్యూర్. ప్రార్థన అనేది క్రైస్తవులకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. నేను ఇందాక చెప్పాను, మీరు ఒక బుద్ధిస్టో, ఒక అంబేద్కరిస్టో, ఒక ఏథిస్టో, ఏదో ఒక తీస్టో అయితే మీరు ఏం చేస్తారు, ఏం చేయగలరు? వెళ్ళి దండం పెట్టుకోగలుగుతారు, ఆ బొమ్మ చుట్టూ తిరగగలుగుతారు, ఆ ఐడియాలజీ మాత్రం ఉంటుంది. కానీ నువ్వు ఒక క్రిస్టియన్ అయితే నీకున్న ఆధిక్యత ఏంటంటే, నువ్వు నీ హృదయాన్ని ప్రభు పాద సన్నిధి దగ్గరకు వచ్చి కుమ్మరించి, ప్రభువా నాకు సహాయం చేయని అడగగలిగేటువంటి గొప్ప ప్రివిలేజ్ దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు మన పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. ఆయనకి హృదయం ఉంది, ఆయనకి మనసు ఉంది, ఈ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన తగిన సమయంలో సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు. అలాంటి వాళ్ళు ఎవరు ఈ భూమి మీద లేరు. అలాంటి పరిస్థితి ఎవరికి, ఏ జనాంగానికి లేదు, ఎక్సెప్ట్ బీయింగ్ ఏ క్రిస్టియన్స్ మనకు దేవుడు ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళు ప్రార్థించినా కూడా వాళ్ళే నమ్మరు తెలుసా. మీరు ఒక గుడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళు ఏదో ప్రార్థిస్తారు, వాళ్ళ ప్రార్థనలు అంటే మనలాగా ప్రార్థనలు ఉండవు, కోరికలు ఉంటాయి వాళ్ళకి. ప్రభు మా అమ్మాయి 10th క్లాస్ పాస్ అయితేనో, లేకపోతే ఇంకోటి జరిగితేనో మరలా వచ్చి మేము గుడ్డు కొట్టించుకుంటాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, లేకపోతే పలానా చేస్తాం, అంతే. చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అంతవరకే ఉంటుంది. కానీ అది నిజంగా వాళ్ళ హృదయాల కార్యం చేసిద్దా, లేకపోతే నమ్ముతారా నమ్మరా అనేది పక్కన పెడితే వాళ్ళు ఏంటంటే సాటిస్ఫై అవ్వలేరు దానిలో, లేకపోతే దాని ద్వారా వాళ్ళు ఏమి మేలు పొందుకోలేరు, దాని ద్వారా వాళ్ళని ఎలాంటి డ్రైవ్ చేయదు వాళ్ళ జీవితాన్ని. కానీ మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ ప్రేయర్స్. మనకు దేవుడు అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఆయనతో, దేవునితో కనెక్ట్ అయ్యేటువంటి ఆధిక్యత, పరలోకంతో కనెక్ట్ అయ్యేటువంటి ఆధిక్యత, పరిశుద్ధులతో కనెక్ట్ అయ్యేటువంటి ఆధిక్యత, ఇలాంటి ఒక ప్రివిలేజ్ని దేవుడు మనకు అనుగ్రహించి ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే మనం గ్రేట్ క్రిస్టియన్ ఫెయిల్యూర్గా మార్చిపోతుంది. నిజంగా
అంటే టు బి హానెస్ట్ చెప్పాలంటే మనం ప్రార్థించాల్సినంత ప్రార్థించట్లేదు. ప్రార్థన అనేది ఒక పరిచర్యగా తీసుకుంటే అంతగా మనం పరిచర్య చేయట్లేదు, ప్రార్థనా పరిచర్య మనం చేయట్లేదు. ఒక ఫ్యామిలీగా ప్రార్థించవచ్చు, వ్యక్తిగా ప్రార్థించవచ్చు, వ్యక్తులుగా ప్రార్థించవచ్చు, కుటుంబంగా ప్రార్థించవచ్చు, పిల్లలతో ప్రార్థించవచ్చు. ప్రార్థించడానికి ఉన్నంత మినిస్ట్రీ స్కోప్ ఇంకా దేనికి లేదు. స్వార్థ చెప్పాలంటే ఎన్నో అబ్జెక్షన్స్ ఉంటాయి, స్వార్థ చేయాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. వాడు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రార్థించడానికి ఏదైనా రెస్ట్రిక్షన్ ఉందండి? ఎనీ రెస్ట్రిక్షన్? ప్రార్థించడానికి ఆటంకం ఏమైనా ఉందా? నాకు మార్నింగ్ కుదరలేదు అంటావు, మధ్యాహ్నం చేయొచ్చు. 6ంటికి కుదరపోతే 8ంటికి చేయొచ్చు, 7ంటికి కుదరపోతే 8ంటికి చేయొచ్చు, 8ంటికి కుదరపోతే సాయంత్రం పడుకునే ముందు చేయొచ్చు. ఎంత అవకాశం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి మన స్వార్థ, వాడు కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ తీవ్రవాది, వాడు యాక్సెప్ట్ చేయడు, మనల్ని ఇంకా తిడతాడు, మన మీద రివర్స్ అవుతాడు అనుకుంటే కూడా వాడికి స్వార్థ డైరెక్ట్ చెప్పకపోయినా వాడి కోసం ప్రార్థించవచ్చు. మోడీని తిట్టేస్తాం కదా మనం, కానీ మోడీ గురించి ప్రార్థిస్తామా? మోడీని తిట్టేస్తాం, బీభత్సంగా తిట్టేస్తాం, లేకపోతే ఆర్ఎస్ఎస్ని తిట్టేస్తాం, లేకపోతే ఇంకోళ్ళని తిట్టేస్తాం. కానీ వాళ్ళ గురించి మనం ప్రార్థించవచ్చు, వాళ్ళకి పరిచర్య చేయొచ్చు, స్వార్థ చేయొచ్చు త్రూ ప్రేయర్స్. ఇట్స్ ద గ్రేటెస్ట్ సర్వీస్, బట్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫెయిల్యూర్. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? ఆర్ యూ రియల్లీ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడవది, మనము కనిపెట్టేవారిగా ఉండాలి. వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్. 21వ వచనంలో ఏముంటుందంటే, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు. కట్టుకోవాలి, ప్రార్థించాలి. మూడవది కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే ఎదురు చూడడం అండి. ఎదురు చూడడం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు మరలా రాబోతున్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, నేను మరలా వస్తాను అని. మనం నిజంగా నమ్ముచున్నామా యేసు ప్రభు మరలా వస్తాడని? నమ్ముచున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? చూడండి, ఒక వ్యక్తి వాళ్ళకి కన్సీవ్ అయ్యి డెలివరీ అవుతుంది అనుకోండి, బాబు పుడతాడు. బాబు ఇంకొక 2-3 నెలల్లోనో లేకపోతే ఒక 4-5 నెలల్లోనో పుడతాడు. ఇప్పుడు ఆ బాబు పుడుతున్నాడు అన్నది వీళ్ళకి జనాలకి, పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే, దేర్ ఎగ్జైటింగ్ మాత్రమే కాదు, వాళ్ళు ఆ పుట్టుక లేకపోతే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, డే బై డే ఎదురు చూస్తూ ఉంటారు. అంటే నా రక్తమాంసాల్లో కలిపి పుట్టుతున్నటువంటి ఒక బాబు, నా కొడుకు, నా కూతురు అనే ఒక ఆ రిలేషన్ అనేది వాళ్ళని ఎంత ఆనందానికి, ఎంత ఉద్వేగానికి, ఎంతంటే దాని కొరకు వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఆ డెలివరీ కోసం. నడవద్దని కూర్చోబెట్టి, అంటే ఆ టైంలో భార్యల్ని చాలా బాగా చూసుకుంటారు, చక్కగా అన్ని ఫ్రూట్స్ పెట్టడం. కానీ అంటే ఏమవుతుందంటే, ఒక ఇన్సిడెంట్ కోసం వీళ్ళు తమ లైఫ్ స్టైల్ని మార్చుకుంటున్నారు, ఒక ఇన్సిడెంట్ కోసం వీళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు, ఒక ఇన్సిడెంట్ కోసం వీళ్ళలో ఏదో ఒక ఆతృత, ఏదో ఒక ఉద్వేగం అనేది వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తున్నాడు అన్న ఒక వార్త, ఒక సత్యము క్రైస్తవుల్ని ఏం చేయాలంటే దాని కొరకు సిద్ధపరుస్తుంది. దాని కొరకు జాగ్రత్తగా ఏం చేయాలి, దాని కొరకు ఏంటి, ప్రభు రాకడ అనేది ఏం జరుగుతుంది మన జీవితాల్లో? మనము నిత్యము యుగయుగాలు ప్రభుతో ఉండబోతున్నాం, నిత్య రాజ్యానికి అర్హులుగా మార్చబడుతున్నాం. పరలోక రాజ్యం, అక్కడ అసహ్యమైనది, నిషిద్ధమైనది ఏది ఉండదు. అది పరిశుద్ధుల సమూహము, స్వాస్థ్యము. అలాంటి గొప్ప పరలోకానికి మనము, నిత్యత్వానికి మనము మహిమ శరీరం ధరించి మనం వెళ్ళబోతున్నామన్నప్పుడు మన జీవిత విధానం అనేది ఎలా ఉంటుందంటే దానికి తగినట్టుగా ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ అగైన్, నిజంగా మనం నమ్మితే మన బ్రతుకులు, మన మాటలు, మన క్రియలు ద కరస్పాండెన్స్ అన్నమాట. దానికి తగ్గట్టుగా మనం జీవిస్తాం, దానికి తగ్గట్టుగా మాట్లాడతాం, దానికి తగ్గట్టుగా ఆలోచిస్తాం, దానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకుంటాం, దానికి తగ్గట్టుగా మన యొక్క క్రియలు, మన నడవడిక, మన ప్రవర్తన, ఎవ్రీథింగ్ ఉంటుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. త్వరగా పన్నెండులో చివరిలో ఉంటుంది. ఏముంటుందంటే, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు
పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టి ఉన్నాము. వాటి అందు నీతి నివసించున్నది. పరలోకంలో నీతి ఉంటుంది. పరలోకం అనేది ఈ లోక సంబంధమైనది కాదు, అది దైవ సంబంధమైనది. పరలోకం అనేది గొప్ప ప్రభుతో కూడా ఉండేటువంటి గొప్ప అవకాశము, గొప్ప ఆధిక్యత. దెన్ అక్కడ రెస్పాన్సివ్గా ఏమనంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలంట. అంటే మన క్రిస్టియన్ లైఫ్ని మనం ఎంత జాగ్రత్తగా, ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి అంటే మనం ఎప్పుడు కూడా ఆ పరలోకం అనేది మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మన జీవిత విధానం మారిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపించి నేను ఈ టాపిక్ ముగిస్తాను. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక, కొంచెం యువతలకు రండి, 10వ వచనం, 11:10 హెబ్రీ పత్రిక. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అయితే ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఎదురు చూస్తూ ఉండెను అన్నప్పుడు ఆయన యాక్షన్స్ ఎలాగున్నాయి, ఆయన క్రియలు ఎలాగున్నాయి అంటే మీరు 13వ వచనం వస్తారు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము ఆ భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొనుచు విశ్వాసము గలవారే మృతి పొందిరి. దెన్ వాళ్ళకున్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ లోకం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వాహన సమృద్ధి కాదు. వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దేవుడు పునాదులు గల పట్టణము కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే ఉన్నాడు. ఈజ్ ద మాస్టర్ డిజైనర్. ఆ హెవెన్కి దేవుడు మాస్టర్ డిజైనర్గా ఉన్నాడు. దాని కొరకు వీళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఈ లోకంలో యాత్రికులుగా, పరదేశులుగా, గుడారాల్లో నివసిస్తూ భక్తిగా, జాగ్రత్తగా, ఏది దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకోకుండా ఒక అటాచ్మెంట్ అనమాట. అంటే ఎప్పుడంటే అప్పుడు ఉపదేశించుకొని వెళ్ళిపోదాం. టెంట్లు ఎందుకు వేస్తారు? టెంపరీ. ఎప్పుడంటే అప్పుడు ఉపదేశించుకోవాలా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలా. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఈ లోకము శాశ్వతమైంది కాదు. మనకి క్రైస్తవులకి ఈ లోకం శాశ్వతమైంది కాదు. క్రైస్తవులకి ఈ లోకంలో ఏదో సంపాదించాలని ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. దేవుడిస్తే తీసుకోండి, లేకపోతే కలిగిన దాంతో సమృద్ధిగా ఉండండి. మన అల్టిమేట్ గోల్ ఈ లోకం కాదు, మన అల్టిమేట్ డెస్టినీ ఈ లోకం కాదు. మన గమ్యము, మన గురి యేసుక్రీస్తు, పరలోకం, నిత్యత్వం. దాని మీద మీరు కట్టబడాలి, దాని కొరకు మీరు ఆశ కలిగి ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. చివరిగా ఏమన్నా అదే యూదా పత్రికలో కనికరపడి ఒక మాట చూడండి, 22లో సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. దిస్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్. ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్లుగా అంటే మన ముందు నశించిపోతున్నటువంటి వారు, పాపంలో ఉన్నవాళ్ళు, లేకపోతే రకరకాల సమస్యలతో ఉన్నవారు, దేవుడంటే తెలియని వారు, దేవుడంటే సగం సగం తెలిసిన వాళ్ళు, దేవుడంటే మాకు ఇది అని వాళ్ళు వేరే నమ్మేటువంటి విశ్వాసులు, ఇలాగా అనేక రకాల సందేహాలతో ఉన్నవారు, అనేక రకాల పాపాలతో ఉన్నవారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అగ్నిలో ఉన్నారు అన్న ఒక కాన్షియస్ మనకు ఉండాలి. మనం ఒక వ్యక్తిని చూడగల వెంటనే ఏమనుకుంటామంటే ఆ వ్యక్తి యొక్క పేరు, పరపతి, డిగ్రీసు, లేకపోతే అతనికి ఉన్నటువంటి ఆస్తి, అంతస్తులు, అతనికి ఉన్నటువంటి ఎపీరియన్స్ అంతా చూస్తాం మనం. కానీ ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు చూడాల్సిందంటే ఆయన రక్షించబడ్డా, రక్షించబడలేదా, దేవుని నమ్ముకున్నాడా, దేవుని నమ్ముకోలేదా, ఆ ప్రాస్పెక్టివ్లో మనం చూడగలిగినప్పుడు అంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ మంచి బట్టలు వేసుకుని ఉండొచ్చు, కానీ ఈయన కండిషన్ ఏంటంటే అగ్నిలో ఉన్నాడు, నిత్యత్వానికి దగ్గరలో, నిత్య నరకానికి చేరువలో ఉన్నాడు, ఆయన కాలు జారు చోటునే ఉన్నాడు. ఇమీడియట్గా అతని డెస్టినీ ఏంటంటే నరకం. మన యొక్క గమ్యం, మన గురి ఏంటంటే మనం ఎప్పుడు కూడా కాన్షియస్తో ఉండాలి. ఎప్పుడు కూడా పొద్దున్న లేచిన కాడ నుంచి మన పనులు మనం చేసుకున్నా కూడా ఎప్పుడు కూడా రక్షణకు సంబంధించినటువంటి ఆలోచనలు, స్వార్థకు సంబంధించినటువంటి ఆలోచనలు, నేను ఎలాగా స్వార్థ చెప్పాలి, వీళ్ళకి ఎలాగా వాక్యాన్ని షేర్ చేయాలి. చూడండి, మనకి అంటే వేరేలాగా అనుకోకండి, క్రికెట్ మీద ఉన్నంత పిచ్చి స్వార్థ మీద ఉండదు కదా, వేరేలాగా అనుకోవద్దు. క్రికెట్ మీద ఉన్నంత స్టేటస్లు పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము, దాని మీద ఎంత చేస్తాం. బట్ రక్షణ గురించి ఒక వ్యక్తి రక్షించబడాలి, స్వార్థ చేయాలి. స్వార్థ ఎలా చేయాలి? స్వార్థకి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా? పలానా వాళ్ళని దర్శిద్దాం, పలానా వాళ్ళని వెళ్దామా, లేకపోతే వాళ్ళని ఎలాగా ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ చేద్దాం, ఏదో ఒక రకంగా వాళ్ళని విజిట్ చేద్దాం, ఏదో ఒక రకంగా వాళ్ళకి చేద్దాము, వాళ్ళతో మాట్లాడదాము, ప్రార్థన చేద్దాము, వాళ్ళ మీద కనికరం చూపిద్దాము అనే ఒక ఆలోచన మనకు ఉంటుందా? లేకపోతే జస్ట్ లోకం ఎలా వెళ్ళిపోతే దాంతోపాటు ఫ్లో
లోకం ఎలా వెళ్తే ఆ ఫ్లోలో మనం కొట్టుకొని పోతున్నామా? ఒకసారి ఆలోచించాలి, ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది, అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది, అందుకోసం మనం అలర్ట్గా ఉండాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది, ఈ లోకం శాశ్వతమైనది కాదు, అందుకోసం మనం చాలా యాక్టివ్గా దేవుని యొక్క రాజ్యంలో ఆయన పనిలో మనం నిమగ్నమై ఉండాలి. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సత్యం తెలిసిన మనమే మౌనంగా ఉంటే ఇంకెవరు మాట్లాడతారు? సత్యం తెలిసిన మనమే సైలెంట్గా ఉంటే ఇంకెవరు చెప్తారు? ఎవరి ద్వారా జరుగుతుంది? కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే మనము కొందరినైనా రక్షించాలి. ఒక టార్గెట్ తోటి, కొందరైనా అనేది ఒక టార్గెట్ తోటి మనము ప్రార్థించాలి, స్వార్థ చేయాలి, చెప్పాలి, దర్శించాలి, విజిట్ చేయాలి. కాబట్టి మనం కట్టబడాలి, తర్వాత ప్రార్థించాలి, తర్వాత ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి, తర్వాత స్వార్థను ప్రకటించాలి. ఈ బాధ్యతలో దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.